వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ని ఇప్పుడు వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్లో ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ అనే టాపిక్ అనేది మనం డిస్కస్ చేయబోతున్నామండి. మన గణేష్ స్టడీ సెంటర్లో ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ ఎడిషన్, ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ అండ్ కరెన్స్ అర్థమెటిక్ క్లాసెస్ చెప్పడం జరుగుతుందండి. దీంతో పాటుగా రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. ఆ క్లాసెస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 9346727921 అనే నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరం తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కూడా పూర్తి వివరం తెలుసుకోవచ్చండి. ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్లో ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్ అనే టాపిక్లో ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే 50 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. 51 నుండి చూడండి. Two trains travels in opposite direction at 36 km/h and 45 km/h, and a man sitting in the slower train passes the faster train in 8 seconds. The length of the faster train is ఇచ్చాడు. ఒక రైలు 36 km/h వేగము మరియు 45 km/h వేగంతో వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నాడండి. మరియు నెమ్మదిగా వెళ్తున్న రైల్లో కూర్చున్న వ్యక్తి 8 సెకండ్లో వేగంగా వెళ్తున్న రైలు దాటాడండి. అయితే వేగవంతమైన రైలు యొక్క పొడవు కావాలండి. ఎప్పుడు కూడాను మనకి ట్రైన్‌లో కూర్చున్న వ్యక్తిని దాటింది కాబట్టి, మనము ఓన్లీ ఆ ఫాస్ట్‌గా వెళ్తున్నాడు చూడండి, ఇక్కడ 2 ట్రైన్స్ అండి. ఇక్కడ 2 ట్రైన్స్ ఉన్నాయండి. ఈ 2 ట్రైన్స్‌లో ఇది వేగంగా వెళ్ళే ట్రైన్ అనుకోండి పైది. ఇక్కడ ఈ ట్రైన్‌లో కూర్చున్న ఈ వ్యక్తిని దాటిందంటే అర్థం ఏంటంటే, ఈ ట్రైన్ అయితే ఎంత పొడవుందో ఆ పొడవు దాటితే చాలనమాట. ఈ పొడవుతో సంబంధం లేదు. కానీ వేగం అనేది కౌంట్ అవుతుంది. ఎందుకంటే 2 మనకి ఆపోజిట్ డైరెక్షన్‌లో ఫాస్ట్‌గా వెళ్తున్నాయి కాబట్టి, ఇక్కడ చూడండి వ్యతిరేక దిశలో ఫాస్ట్‌గా వెళ్తున్నాయి కాబట్టి వేగం అయితే రెండిటిని కలిపి మనం చూడవలసి ఉంటుంది. కానీ దూరం మాత్రం మనం ఏంటంటే ఒక ట్రైన్ యొక్క దూరం మాత్రమే మనం చెక్ చేసుకోవాలండి. ఆ ఒక ట్రైన్ యొక్క దూరం మనకి ఇక్కడ తెలియదు. అదే కనుక్కోమంటుంది కాబట్టి అదొక్కటే కనుక్కోమంట ఎక్స్ అనమాట. ఓకే. ఇప్పుడు చూడండి లెక్క ప్రకారం మనకి స్పీడ్ ఏమవుతుందంటే ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి సమ్ చేయవలసి ఉంటుంది. 36 + 45 అండి. అంటే 2 ప్లస్ చేస్తే ఏమవుతుందంటే 81 అవుతుందన్నమాట. దీన్ని మనం మీటర్ పర్ సెకండ్‌లో మార్చాలంటే 5/18తో మనం మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. 18 వన్స్ 18 టూస్ అంటే 18తో సారీ 9తో 9 వన్స్ 9 టూస్ అంటే 9 నైన్స్ అండి. 9 ఫైవ్స్ 45 కాబట్టి 45/2 మీటర్ పర్ సెకండ్ వస్తుందండి. మరి టైమ్ ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడంటే 8 సెకండ్స్ అని ఇచ్చాడండి. 8 సెకండ్స్. మరి మనకు కావాల్సింది డిస్టెన్స్ అండి. అంటే ట్రైన్ పొడవే వస్తుందన్నమాట. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే స్పీడ్ ఇంటూ టైం కాబట్టి స్పీడ్ ఎంత అంటే 45/2 ఇంటూ 8 అండి. 2తో చూసుకున్నట్లయితే 2 4తో క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 45 ఇంటూ 4 అండి. ఇప్పుడు 4తో దీన్ని మల్టిప్లై చేసినట్లయితే మనకి ఏమొస్తుందండి 180 వస్తుందండి. 180 మీటర్స్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. అంటే ఆ ఫాస్ట్‌గా వెళ్తున్న ట్రైన్ యొక్క పొడవు చూసుకున్నట్లయితే 180 మీటర్లు అని అర్థం అనమాట. ఓకే. ఇప్పుడు దీన్ని ఉపయోగించి స్లావర్ ట్రైన్ యొక్క స్పీడ్ కనుక్కోగలమంటే కనుక్కోలేమండి. ఎందుకంటే ఇక్కడ మనకి ఓన్లీ ఫాస్ట్ ట్రైన్ యొక్క పొడవు మాత్రమే వస్తుందండి. స్లోగా వెళ్ళిన ట్రైన్ యొక్క పొడవు కావాలంటే మాత్రం కనుక్కునే అవకాశం లేదనమాట. ఇక్కడ మనకి స్పీడ్ తెలుసు. కానీ అది ఎన్ని సెకండ్‌లో దాటుతుందో టైం తెలీదనమాట. కాబట్టి మనం కనుక్కోలేమనమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూడండి క్వెషన్ నంబర్ 52 అండి. క్వెషన్ నంబర్ 52 ఏమి ఇచ్చాడండి? A train overtakes two persons who are walking in the same direction in which the train is which the train is going at the rate of 2 km/h and 4 km/h and passes them completely in 9 and 10 seconds respectively. The length of the train is అని ఇచ్చాడండి. ఇద్దరు వ్యక్తులు ఒకే దిశలో 2 km/h వేగంతో మరియు 4 km/h వేగంతో వెళ్తున్నారండి. అదే దిశలో వెళ్తున్న రైలు వారిని వరుసగా 9 మరియు 10 సెకండ్‌లో దాటుతుందటండి. అయినా రైలు పొడవు ఎంతని అడుగుతుంది. రైలు పొడవు ఎంతనండి. రైలు పొడవు మనకు కావాలండి. చూడండి ఇద్దరు వ్యక్తులు ఒకే దిశలో వరుసగా 2 km/h వేగంతో 4 km/h వేగంతో వెళ్తున్నారండి. ఇద్దరు వ్యక్తులు ఇచ్చాడు. కానీ అదే దిశలో వెళ్తున్న రైలు వారిని 9 మరియు 10 సెకండ్‌లో దాటుతుందన్నాడు కానీ వారి యొక్క వేగం ఇవ్వలేదు మరియు వారి యొక్క పొడవు ఇవ్వలేదండి. 2 సందర్భంలో రైలు పొడవు మారదు కాబట్టి రైలు పొడవు ఈక్వల్ చేసేయండి. రైలు పొడవు మనకు తెలియదు కాబట్టి రెండిట్లో రైలు పొడవు ఈక్వల్ అండి. కాబట్టి రెండిటికి రైలు పొడవు ఈక్వల్ చేశారనుకుంటే సరిపోతుందండి. అంటే ఇక్కడ మీకు స్పీడ్ తెలియదు కాబట్టి ఈ స్పీడ్‌ని మీరు ఎక్స్ అనుకోండి. ఈ స్పీడ్‌ని ఎక్స్ అనుకోండి. ఎక్స్ అనుకున్నట్లయితే రైలు పొడవు రెండిట్లో ఈక్వల్ కాబట్టి స్పీడ్ రైలు పొడవు అంటే డిస్టెన్సే కదా. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కాబట్టి స్పీడ్ చూడండి. స్పీడు ఇక్కడ ఎక్స్ కిలోమీటర్/హవర్‌గా మనం తీసుకోండి. ఎక్స్ కిలోమీటర్/హవర్‌గా తీసుకున్నట్లయితే ఎక్స్ -2 అవుతుందండి.
ఎందుకంటే ఇక్కడ కిలోమీటర్ పర్ అవర్లో ఉంది కూడా, ఇక్కడ కూడా కిలోమీటర్ పర్ అవర్లో తీసుకోండి, x-2 అనమాట. x-2 ఇక్కడ మనకి రిజల్ట్ ఏముందండి, సెకండ్స్లో ఉంటుంది అనమాట. సారీ, టైం అనేది సెకండ్లో ఉందండి. సెకండ్ని మనము గంటల్లోకి మార్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దీన్ని ఏం చేసుకుంటామంటే 9 గంటల్లో మార్చుకున్నట్లయితే 3600 వస్తుందండి. అంటే చాలా ఎక్కువలా అనిపిస్తుంటుంది మీకు, అది ఏం ప్రాబ్లం లేదండి. లేదంటే ఒక పని చేయండి, ఏం చేయొచ్చు అంటే ఇక్కడ స్పీడ్ ఇదేంటంటే x-2 అనేది స్పీడ్ అండి. స్పీడ్ ఎలా ఉంటుందండి, స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం అండి. అంటే స్పీడ్ టైంకి ఇన్వర్స్ రేషియోలో ఉంటుంది అనమాట. అంటే స్పీడ్ యొక్క రేషియోకి ఇన్వర్స్ రేషియోలో ఏముంటుందంటే టైం రేషియో ఉంటుందండి. ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే స్పీడ్ ఇక్కడ x-2 అవుతుందండి బై ఇక్కడ ఏమవుతుందండి x-4 అవుతుందండి. అప్పుడు టైం యొక్క రేషియో ఏమవుతుందంటే 9:10 రావాలి, 10/9 అవుతుంది. రివర్స్ లో తీసుకోవాలన్నమాట. అవునా కాదు, ఎందుకంటే ఇది ఇన్వర్స్ రేషియో కాబట్టి దీని ప్రకారం మనకి ఏంటంటే S1/S2 ఈజ్ ఈక్వల్ టు T2/T1 అవుతుంది. అవునా కాదా, ఆ విధంగా మనం తీసుకోవచ్చు అనమాట. లేదా ఇక్కడ మనం ఏం తీసుకున్నామండి, ఇక్కడ చూడండి ఇజ్ ఈక్వల్ టు అదే విధంగా తీసుకున్నట్లయితే x-4 ఇంటూ ఏమవుతుందండి 10/3600 అవుతుందండి. ఈ 3600 రెండింటిలో ఉన్నది క్యాన్సిల్ అయిపోయిందండి. అంటే మనకి ఎంత పెద్ద ఉన్నా సరే మనకు కనిపించలేదు చూడండి. మళ్ళీ సేమ్ ఎలా వస్తున్నట్టు చూడండి, ఎందుకంటే ఈ 9 పంపించారు కూడా x-4 పంపిస్తే సేమ్ ఎలానే వస్తుంది. ఇలానే చేసుకోవచ్చు, లేదా ఇలానే చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడ మనం ఏంటంటే డిస్టెన్స్ ఈక్వల్ చేసామని అర్థం చేసుకోవాలి. ఎక్కడ ఇది డిస్టెన్స్, ఇక్కడ కూడా ఇది డిస్టెన్స్. అంటే రైలు యొక్క పొడవులు రెండు కూడా, ఇది రైలు యొక్క పొడవు, ఇది రైలు యొక్క పొడవే. మన రైలు యొక్క పొడవు కనుక్కోమంటారు కదా సార్, మరి రైలు యొక్క పొడవుని ఈక్వల్ చేశారని అనుకుంటారు మీరు. మనకి 2 వేరియబుల్స్ ఉన్నాయండి. ఇక్కడ మనము ట్రైన్ యొక్క స్పీడ్ మనం ఏమైనా తీసుకున్నాం అనుకోండి, స్పీడ్ని తీసుకొని ఏం రైలు యొక్క పొడవు నెక్స్ట్ కాలము రెండు ఉపయోగించుకొని సమానం చేద్దామంటే మనం ఇక్కడ స్పీడ్లు ఒకలా లేవు చూడండి. ఇక్కడ ట్రైన్ యొక్క స్పీడ్ అయితే x కిలోమీటర్ మనం తీసుకున్న బాగానే ఉంది, కానీ ఇది 2 km/h వేగంతో వెళ్ళేవాడు దృష్టిలో చూసుకున్నట్లయితే స్పీడ్ ఏమవుతుంది, x-2 అవుతుందండి. 4 km/h వేగంతో వెళ్ళేవాడు దృష్టిలో పెట్టుకున్నట్లయితే x-4 అవుతుందండి. అంటే మనకు టైం అనేది డిఫరెంట్ గా కనిపిస్తుంది. టైం డిఫరెంట్ గా కనిపిస్తుంది కాబట్టి మనము టైం అనేది స్పీడ్ అనేది ఈక్వల్ చేయలేమండి. కాబట్టి మనం దేన్ని ఈక్వల్ చేసాం, డిస్టెన్స్ ఈక్వల్ చేసాం అనమాట, లేదంటే రేషియో. ఓకేనా, ఇప్పుడు చూడండి దీన్ని ఉపయోగించుకొని చేసినట్లయితే 9x ఏమవుతుందండి, 9x అవుతుందండి. 9×2 = 18 అనమాట. ఇజ్ ఈక్వల్ టు 10x ఏమవుతుందండి, 10x అవుతుందండి, -40 అండి. ఎందుకు 4×10 కాబట్టి 40. ఇప్పుడు చూడండి 10x ఈ 9x పంపించారు అనుకోండి, 10x మైనస్ 9x అవుతుందండి. ఈ 40 పంపించారు అనుకోండి, 40 - 18 అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి 10x - 9x అంటే x అవుతుందండి. ఇక్కడ 2 మైనస్ చేస్తే 22 వస్తుందండి. అంటే స్పీడ్ మనకు కావాలనుకుంటే ఏమొస్తుందండి, 22 km/h అవుతుందండి. ఎందుకంటే మన km/h లో ఉంది కాబట్టి. ఇక్కడ కూడా మనము ఎస్ అనేది km/h లో తీసుకున్నాం, గుర్తుపెట్టుకుని. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ గా మనం మైనస్ చేయగలిగామంటే km/h ఉంటే డైరెక్ట్ గా మైనస్ చేయగలమండి. మనకు కావాల్సింది అంటే రైలు పొడవు కావాలంటే, రైలు పొడవు చూడండి, ఇది రైలు పొడవే, ఇది రైలు పొడవే. మీకు నచ్చింది తీసుకోవచ్చు అనమాట రైలు పొడవుని. రైలు పొడవు మనకి స్పీడ్ తెలిసిపోయిందండి, ఇది స్పీడ్, ఇది టైం t ఈజ్ ఈక్వల్ టు తీసుకున్నట్లయితే 9 సెకండ్స్ తీసుకున్నాం అనుకోండి, తీసుకున్నట్లయితే డిస్టెన్స్ d ఈజ్ ఈక్వల్ లేదా ట్రైన్ పొడవు l ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, l ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటంటే d ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ l ఈజ్ ఈక్వల్ d ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే s ఇంటూ t. కాబట్టి s ఎంత అవుతుందండి, 22 - 2 అవుతుంది. ఎందుకంటే చూడండి ఇక్కడ 2 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న అదే దిశలో వెళ్తున్నాడు కాబట్టి అదే దిశలో ఉన్నప్పుడు ఏమవుతుంది, -2 అవుతుంది. కాబట్టి 22 - 2 ఇంటూ ఈ దూరం అనేది km/h లో ఉంది కాబట్టి m/s లో మార్చుకోవడం కోసం ఏం చేయాలండి, ఇక్కడ మనకి 5/18 తో మనం మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 15 వస్తుంది చూడండి. ఫైవ్ బై 18 తో మల్టిప్లై చేయాలి ఇంటూ టైం అండి. టైం t ఈజ్ ఈక్వల్ 9 కాబట్టి 9 అనమాట. దట్ ఎంప్లాయ్ చూడండి ఇక్కడ 22 - 2 అంటే ఏమవుతుందండి, 20 అవుతుందండి. 20 ఇంటూ 5/18 ఇంటూ 9 అనమాట. 9 1s 9 2s అండి. 2తో చూసుకుంటే 2 1s 2 10s అండి. 10 ఇంటూ 5 అంటే ఏమవుతుందండి, 50 అవుతుందండి. మరి 50 అనేది ఎలా వస్తుంది, మీటర్లో వస్తుంది, ఎందుకంటే మనం m/s లో మార్చేసాం కాబట్టి. కాబట్టి ట్రైన్ యొక్క పొడవు ఏమవుతుందండి, 50 మీటర్స్ అవుతుందండి. కాబట్టి సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఈ మెథడ్ లో చేసినప్పటికీ మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవాలండి. ఎక్స్ వాల్యూ కనుక్కుంటే మళ్ళీ సేమ్ మనకి ఏమొస్తుందండి, 22 వస్తుందండి. దాన్ని ఉపయోగించి మళ్ళీ మనం ఏం కనుక్కోవాల్సి ఉంటుంది, ట్రైన్ యొక్క లెంత్ కనుక్కోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి ఇలా చేసినా ఒకటే, ఇలా చేసినా ఒకటే. ఇక్కడ మనకు ఎక్కువలా కనిపిస్తుంది, ఇక్కడ తక్కువలా అనిపిస్తుంది, అంతే, ఇంకేం తేడా లేదండి.
మళ్ళీ ఈ రెడ్ పెన్తో చేసే ప్రాసెస్ అయితే మనకు కామన్గా ఉంటుంది. నెక్స్ట్ వన్ చూడండి, సేమ్ మోడల్లో మనకు అదే ఇటువంటి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ 53 అండి. A train overtakes two persons walking along a railway track. The first on walk at 4.5 km per hour. The other one walk at 5.4 km per hour. The train needs 8.4 and 8.5 seconds respectively to overtake them. What is the speed of the train if both persons are walking in the same direction as the train? రైల్వే ట్రాక్ వెంట నడుస్తున్న ఇద్దరు వ్యక్తులు ఒక రైలు అధిగమించిందండి. మొదటి వ్యక్తి గంటకు 4.5 కిలోమీటర్ల వేగంతో, మరొకరు గంటకు 5.4 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నారండి. వారిని రైలు అధిగమించడానికి వరుసగా 8.4 మరియు 8.5 సెకండ్లు అవసరం అంటుంది. ఇద్దరు వ్యక్తులు ఇద్దరు వ్యక్తులు ఒకే దిశలో నడుస్తుంటే రైలు యొక్క వేగం ఎంత అడిగాడు. డైరెక్ట్ గా వేగమే కనుక్కోమండి. కాబట్టి రైలు యొక్క పొడవు డి సమానం చేస్తామనుకుంటే సరిపోతుంది అనమాట. రైలు యొక్క పొడవు రెండింటికి కూడా డి కాబట్టి సమానం చేస్తే సరిపోతుందండి. ఇక్కడ వేగం తెలియదు కాబట్టి వేగం అనేది మనం ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్ అని తీసుకుందామండి. ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్ అని తీసుకున్నట్లయితే ఏమవుతుందండి, డిస్టెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు మనకి డిస్టెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అండి. ప్రతి దానిలో ఫార్ములా రాస్తాను చూడండి, మర్చిపోకూడదనే ఉద్దేశంతో. ఈ టాపిక్ అనేది చాలా చాలా సింపుల్ గా ఉంటుంది. మళ్ళీ ఈ ఫార్ములా దగ్గరే మీరు ఇబ్బంది అయిపోతే బాగోదనే ఉద్దేశంతో ప్రతిదానికి ఫార్ములా రాస్తున్నాను అనమాట. ఎందుకంటే మీకు నోట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నోట్స్ పీడిఎఫ్ ఇచ్చినప్పుడు అక్కడ ఎలా చేసి మనం అర్థం అవ్వాలనే ఉద్దేశంతో నీట్ గా క్లారిటీగా చేయడం జరుగుతుంది, చూసుకోండి. ఎస్ ఇంటూ టీ కదా, ఎస్ అంటే ఇక్కడ ఎంత అండి, అప్పుడు మనకి వాళ్ళ యొక్క స్పీడ్ ఫస్ట్ వ్యక్తి చూసుకున్నట్టు 4.5 కాబట్టి ఒకే డైరెక్షన్ లో వెళ్ళారు కాబట్టి మనం ఏం చేయాలంటే డిఫరెన్స్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్ మైనస్ 4.5 అవుతుంది ఇంటూ టైం టీ ఈజ్ ఈక్వల్ చూసుకున్నట్లయితే 8.4 అండి. మళ్ళీ ఇక్కడ మనం తీసుకున్నట్లయితే మనం ఏం తీసుకోవాలంటే బయట 3600 అయితే తీసుకోవాలండి, ఎందుకంటే గంటలో మార్చాలి కాబట్టి. అయితే ఇక్కడ మనం రెండింటిలో ఉంటుంది కాబట్టి అది ఏమవుతుందంటే క్యాన్సిల్ అయిపోతుంది, కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. అది మీకు తెలియాలనే ఉద్దేశంతో నేను రాస్తున్నాను అనమాట. ఇక్కడ మనకి రెండో పర్సన్ తీసుకున్నట్లయితే ఏమవుతుంది, ఎక్స్ మైనస్ 5.4 అవుతుంది కాబట్టి ఇంటూ వాటి తీసుకున్న టైం ఎంత అంటే వాటిని దాటడానికి 8.5 కాబట్టి ఇంటూ 8.5/3600 అండి. ఈ రెండింటికి కూడాను క్యాన్సిల్ అయిపోతుంది ఇది. ఇప్పుడు రెండు మనము ఇంటూ చేయండి. ఇంటూ చేస్తే ఏమవుతుంది చూడండి, ఇక్కడ 8.4 ఇంటూ ఎక్స్ 8.4x అవుతుందండి. మైనస్ ఈ రెండు మల్టిప్లై చేయాలండి. ఈ రెండు మల్టిప్లై చేయాలంటే మనకి వాల్యూ ఎక్కువ వస్తుంది, తప్పదు మరి. అలా ఉంటుంటే 4.5 ఇంటూ 8.4 అనమాట ఈజ్ ఈక్వల్ టు 8.5 ఇంటూ ఎక్స్ ఏమవుతుందండి 8.5x అవుతుందండి. 8.5x మైనస్ 5.4 ఇంటూ 8.5 అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఈ 8.4x ని పంపించారనుకోండి ఏమవుతుందండి 8.5x మైనస్ 8.4x అవుతుందండి. ఇప్పుడు దీనికి పంపించాక దీనికి పంపించాలండి. పంపించిస్తే ఇక్కడ మైనస్ ఉంది కాస్త ఏమైపోతుందండి ప్లస్ అయిపోతుందండి. 5.4 ఇంటూ 8.5 ఈ మైనస్ అలా ఉండిపోతుందండి. మైనస్ 4.5 ఇంటూ 8.4 అండి. ఇక్కడ చూడండి, మనం ఈ రెండు మైనస్ చేసినట్లయితే మనకి 0.1 వస్తుందండి. 0.1x ఇలా వస్తుందండి. ఇప్పుడు మనము ఇక్కడ రెండు మల్టిప్లై చేసినప్పుడు కొద్దిగా ఎక్కువ ప్రాసెస్ అయిపోతుంది, ఎక్కువ సమ్ అయిపోతుంది అనమాట. కాబట్టి మనకి ఆప్షన్స్ ఉన్నాయి, ఇక్కడ ఆప్షన్ త్రూ వెళ్ళిపోతామండి. ఆప్షన్ త్రూ వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ మనకి ఆప్షన్ త్రూ వెళ్ళినట్లయితే ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 ఉందండి. డీసమ్ చేసినట్లయితే 0 వస్తుందండి. డీసమ్ మనకు చూసుకున్నట్లయితే 0 రాలేదు, ఇది 0 రాలేదు, ఇది 0 వచ్చింది, 0 వచ్చిందండి. రెండు ఆప్షన్స్ వచ్చేసాయండి. రెండు ఆప్షన్స్ వచ్చేసాయి కాబట్టి ఇంకేనా ఆల్టర్నేటివ్ ఉందో చూడండి. ఇక్కడ మనం ఈ రెండు ఇంటూ చేసాం అనుకోండి 5×4=20, ఇక్కడ కూడా 5×4=20, చివరి 0 వచ్చేస్తుందండి. ఇంకొక పాయింట్ నెంబర్ ఉంటుంది కాబట్టి యూనిట్ డిజిట్ 1 వస్తుందా 2 వస్తుందా చూసుకుంటే సరిపోతుందండి. యూనిట్ డిజిట్ ఏమొస్తుందో చూడండి, ఇక్కడ మల్టిప్లై చేసినప్పుడు లాస్ట్ 2 డిజిట్ కనుక్కోరండి, ఎందుకంటే మనకి లాస్ట్ 1 డిజిట్ అనేది 0 అయిపోతుందండి. ఇక్కడ పాయింట్ 2 నెంబర్స్ వచ్చే అవకాశం ఉంది, ఇక్కడ కూడా పాయింట్ 2 నెంబర్స్ వచ్చే అవకాశం ఉంది. అందులో చివరి 0 కాబట్టి దాని ముందు నెంబర్ కనుక్కోవాలన్నమాట. ముందు నెంబర్ కనుక్కోవాలంటే చూడండి, ఇక్కడ 5×4=20 తీసుకున్న బాగానే ఉంది, కానీ ఏం తీసుకోవాలి, నెక్స్ట్ 1 తీసుకున్నట్లయితే 5×5=25 అంటే చివరి 5 వస్తుందండి. 8×4 అండి 32 అండి. అంటే చాలా మందికి రాకపోవచ్చు, కానీ తప్పదనమాట అటువంటి. లేదంటే డైరెక్ట్గా మల్టిప్లై చేసేయండి రెండు కూడా. తెలిస్తే ఆ విధంగా చేయండి. తెలిస్తే ఎలా చేస్తారంటే 32 ప్లస్ ఇది ఒకటి అంటే 5 అండి, అంటే 7 వస్తుంది అనమాట చివర. ఇంకా 7 అయింది, ఇంకా మనకి 5×4=20 కాబట్టి చివరిలో 2 ఉందండి, 2 వస్తుంది, మొత్తం కలిపి 9 వస్తుందండి. చాలా మందికి అర్థం కాకపోవచ్చు, ఇలా వస్తుంది అనమాట ఇది.
ఇక్కడ కూడా చేసినట్లయితే లేదంటే డైరెక్ట్ గా మల్టిప్లై చేసి అది కూడా మీకు చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ 4 5 20 అంటే చివరి 0 వచ్చేస్తుందండి. 0 2 ఇంకా మీ బాధలను చేస్తాను చూడండి. నెక్స్ట్ 4 4 16 ప్లస్ 2 అంటే ఏమవుతుందంటే 18 అవుతుంది కాబట్టి ఇలా 118 రాసుకుంటాము. 8 తో చూసుకున్నట్లయితే 8 5 40 కాబట్టి 4 వస్తుంది అనమాట. అంటే ఏమవుతుందండి చివరి 20 వస్తుందండి. 20 వచ్చింది కాబట్టి మనకి ఏమవుతుందండి ఈ రెండు మనము ప్లస్ చేస్తే 1 వచ్చేస్తుందండి చివరి. అంటే కాబట్టి మనకి ఇదే ఆన్సర్ అయ్యే అవకాశం ఉందండి. లేదు ఇదంతా నాకు ఇబ్బందిగా ఉంది సార్ అంటే డైరెక్ట్గా మల్టిప్లై చేసుకోండి. మరి తప్పదు, ఇక్కడ మనకి టైం వేస్ట్ అయ్యకూడదు కాబట్టి చేసేయండి. ఇక్కడ మల్టిప్లికేషన్ నేను చేసి చూపిస్తాను చూడండి. 5.4 ఇంటూ 8.5 అండి. 5తో చూసుకున్నట్టయితే 5 4 20 అండి. 2 5 5 25 27 అండి. 27. 8తో చూసుకున్నట్టు 8 4 చూడండి 8 4 32 అండి. 2 వస్తుంది. 3 ఇక్కడ 8 5 40 43 అండి. ఈ రెండు మనం ప్లస్ చేసినట్లయితే చూడండి 09.54 ఇక్కడ వచ్చిందండి. అంటే చివరిలో 9 వచ్చిందా లేదండి? 0 వాల్యూ లేదు కాబట్టి ఇక్కడ వేసుకుంటుంది. ఎంత అంటే 45.90 మైనస్ ఇక్కడ 4.5 ఇంటూ 8.4 అండి. తప్పు చేసినట్టు ఉన్నాం చూడండి. అంత 8 అంత వచ్చినట్టుంది ఇక్కడ. 4 4 5 20 అండి. 2 4 4 16 2 18 అనమాట వచ్చింది. 4 5 సారీ 8 5 ఎంత అండి 40 కాబట్టి 4 వస్తుంది. 40 కాబట్టి 0 వస్తుందండి. 4 8 మిగులుతుందండి. ఈ 0 నేను క్యాలిక్యులేట్ చేయలేకపోయాను అందుకే. నెక్స్ట్ 8 4 32 అంటే 32 ప్లస్ 4 36 అనమాట. అంటే ఏమొచ్చిందండి 37.8 వచ్చిందండి. అంటే 37.80 వచ్చింది అనమాట. ఈ రెండు మైనస్ చేసేయండి. మైనస్ చేసి చూడండి ఇక్కడ 0 0 తీసి వచ్చాను, ప్రాబ్లం లేదు. 9 మైనస్ 8 అండి. 9 మైనస్ 8 అంటే ఎంత అండి 1 అండి. 0.1 వస్తుంది అనమాట. ఏమొస్తుందండి 0.1 వస్తుంది. 0.1 ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ 5 అంటే 15 నుంచి 7 మైనస్ చేస్తే ఏమవుతుంది 8 అవుతుంది అన్నాడు. అంటే మొత్తం 8.1 వస్తుందండి. 0.1x ఈజ్ ఈక్వల్ టు 8.1 అన్నట్లయితే దేర్ ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 8.1 బై 0.1 కాబట్టి డైరెక్ట్ గా పాయింట్ తీసేస్తే 81 తీసుకోవచ్చు అనమాట. కాబట్టి 81 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. యూనిట్ డిజిట్ అయితే అంటే లాస్ట్ 2 డిజిట్ అయితే దీనికి కరెక్ట్ గా కనుక్కోనండి. దీనిలో చిన్న మిస్టేక్ ఎక్కడ చేసామంటే 8 5 40 కదా, అంటే చివరి 0 వస్తుంది కదా, నేను అక్కడ 4 యాడ్ చేశాను అనమాట. అంటే 2 వచ్చింది అనమాట. అదే ఇక్కడ తప్పు అయిపోయింది. చివరి 0 కాబట్టి 0 యాడ్ చేయాలి. ఓకే, ఈ ఇక్కడ ప్రాసెస్ ప్రకారం చేసిన ప్రాబ్లం లేదు. లాస్ట్ 2 డిజిట్స్ ప్రయత్నం చేస్తామంటే మాత్రం ఇప్పటివరకు మనం ఆ టెక్నిక్ చెప్పలేదు ఎక్కడ మనము. అందువల్ల మీరు కన్ఫ్యూజ్ లా ఉంటారు, నేను మొదటిసారి చేస్తున్నప్పుడు నాకు కన్ఫ్యూజ్ లా ఉంటుంది. ప్రాబ్లం ఏం లేదండి. అక్కడ ఎక్కువ శాతం లాస్ట్ 2 డిజిట్స్ కనుక్కోవాలనుకుంటే మాత్రం మల్టిప్లికేషన్ ఎలా చేయాలండి 5.4 ఇంటూ 8.5 ఇలా వేసుకొని చేస్తే కన్ఫ్యూజ్ లేకుండా వస్తుందండి. ఇలా ఉంటే మీరు కన్ఫ్యూజ్ లా ఉంటుంది అనమాట. ఇలా ఉంటే మీరు ఏంటి లాస్ట్ 2 డిజిట్స్ ఎలా కనుక్కుంటారు అంటే చూడండి 4 5 20 కాబట్టి డైరెక్ట్ గా 0 వేసుకోవచ్చు. 2 అనేది ఇక్కడ వేసుకోవాలండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండు ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలన్నమాట. చూడండి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 8 4 32 అంటే చివరి 2 ఉందండి. 5 5 25 అంటే చివరి 5 ఉందండి. ఇది ఒక 2 అండి. మొత్తం ప్లస్ చేస్తే ఏమవుతుందండి 9 వస్తుంది అనమాట. ఇది లాస్ట్ 2 డిజిట్ కనుక్కునే పద్ధతి అనమాట. ఓకేనా, లాస్ట్ 2 డిజిట్ కనుక్కునే పద్ధతి అనమాట. అందుకే నేను ఎప్పుడు కూడా ఎలా చేస్తాను, నేను ఇక్కడ మనకి పక్క పక్కన ఉంది కాబట్టి నేను డైరెక్ట్ గా చేయడానికి ప్రయత్నించాను. చిన్న కన్ఫ్యూజ్ అనమాట. ఏం ప్రాబ్లం ఏం లేదండి. దీనికి చేసిన అలాగే వస్తుంది చూసుకోండి. కాకపోతే ఏమొస్తుందండి 4.5 ఇంటూ 8.4 కాబట్టి ఇప్పుడు చూడండి 5 4 20 కాబట్టి 0 వస్తుందండి. 2 ఇక్కడ వేసుకున్నాము. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చూడండి 4 4 16 అంటే 6 వచ్చిందండి. 8 5 40 కాబట్టి చివరి 0 అంటే ఇది ఒక 2 మొత్తం కలిపి ఏమవుతుందంటే 8 అవుతుందండి. కాబట్టి మనకి లాస్ట్ 2 డిజిట్ చూసుకున్నట్లయితే మనకి 80 వస్తుందండి. కాబట్టి ఈ రెండు ప్లస్ మైనస్ చేసినట్లయితే మనకి అర్థమైపోతుంది అనమాట. ఎందుకంటే 90 నుంచి 80 మైనస్ చేస్తే చివరి 1 వచ్చేస్తుంది కాబట్టి మనకి ఆ 1 ఉన్నది మన ఆన్సర్ గా ఫిక్స్ అయిపోవచ్చు. ఓకే, అలా లాస్ట్ 2 డిజిట్స్ కనుక్కోవాలనుకుంటే మాత్రం మల్టిప్లికేషన్ అనేది 1 by 1 వేసుకుంటే మీకు క్లారిటీగా ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 54 అండి. Two men are running in the same direction with speed of 6 km per hour and 7.5 km per respectively. A train runs in the same direction, crosses them in 5 seconds and 5.5 seconds respectively. The length of the speed of the train are respectively ఇచ్చాడండి. ఇద్దరు పురుషులు ఒకే దిశలో గంటకు 6 కిలోమీటర్లు మరియు 7.5 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నారండి. అదే దిశలో నడుస్తున్న రైలు 5 సెకండ్లు మరియు 5.5 సెకండ్లు వాటిని దాటుతుంది.
అయితే రైలు పొడవు మరియు వేగములు వరుసగా అని ఇచ్చాడండి. రైలు పొడవు మరియు వేగములు వరుసగా అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఇది కూడా సేమ్ క్వశ్చన్ అనమాట. ఇంతకుముందు మనం అలా చేసామో అలాగే చేయాలి, కానీ ఇక్కడ రెండు కనుక్కోమంటున్నాడు. ఏది ట్రైన్ యొక్క పొడవు కనుక్కోమంటాడు, ట్రైన్ యొక్క స్పీడ్ కనుక్కోమంటాడు. మనకి స్పీడ్ కనుక్కోవడం సింపుల్ కాబట్టి స్పీడ్ కనుక్కోండి, ఎందుకంటే డిస్టెన్స్ మనం ఈక్వల్ చేస్తాం కాబట్టి. డిస్టెన్స్ ఈక్వల్ చేసి మనం స్పీడ్ కనుక్కుందామండి. స్పీడ్ అనేది ఎక్స్ అని తీసుకోండి. ఎక్స్ అని తీసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి చూసుకున్నట్లయితే 6 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాడు కాబట్టి ఎక్స్ మైనస్ 6 అవుతుందండి. ఇంటూ ఇక్కడ టైం తీసుకున్నట్లయితే 5 సెకండ్స్ అండి. 5/3600 తీసుకోవాలి. మరి తీసుకోవాలి ప్రాబ్లం, ఎందుకంటే మనం ముందు సంస్థ చేసాము, అది ఎలాగో క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి తీసుకోలేదు అనమాట నేను. నెక్స్ట్ ఇక్కడ డిస్టెన్స్ కావాలంటే మనం ఏం చేయాలి, స్పీడ్ ఇంటూ టైం చేయాలి. ఇక్కడ స్పీడ్ ఇక్కడ ఏమవుతుందండి, ఎక్స్ మైనస్ ఇక్కడ 7.5 ఇచ్చారు, ఇక్కడ 7.5 అని అర్థం అనమాట. 7.5 ఇంటూ ఇక్కడ టైం ఎంత అండి, 5.5 అండి. 5.5. ఇప్పుడు చూడండి, మల్టిప్లై చేసినట్లయితే 5 ఇంటూ ఎక్స్ ఏమవుతుంది, 5x అవుతుందండి. 5 6 ఎంత అంటే 30 అండి. ఈక్వల్ టు 5.5 ఇంటూ ఎక్స్ అంటే 5.5x అవుతుంది, మైనస్ 7.5 ఇంటూ 5.5. ఇప్పుడు ఈ 5.5x నుంచి 5x మైనస్ చేసినట్లయితే మనకి ఏమొస్తుందండి, 0.5x వస్తుందండి. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 మల్టిప్లై చేయవలసి ఉంటుందండి. ఈ 2 మల్టిప్లై చేస్తే చూడండి, ఇక్కడ 55 కాబట్టి సింపుల్ గా మల్టిప్లై చేసేవచ్చు, లేదంటే క్రాస్ మల్టిప్లికేషన్ ద్వారా చేయొచ్చు, ఏం ప్రాబ్లం ఏం లేదు. 7.5 మీకు అలవాటు కాబట్టి 7.5 ఇంటూ ఈ 2 మనకి ఇంటూ చేసినట్లయితే ఏమవుతుందండి, 5 తో చూసుకున్నట్లయితే 5 5 ఎంత అండి, 25 అండి. 5 తో చూసుకున్నట్లయితే 5 7 35 ప్లస్ 2 అంటే 37 అండి. 2 ప్లస్ చేసేయండి. ప్లస్ చేస్తే ఏమవుతుంది, 5 12 1 11 1 41 ఇలా వస్తుందండి. మనకి 41.25 వస్తుందండి. ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ ఏముందండి, -30 ఉందండి, కాబట్టి ఇక్కడ కూడా -30 చేసేయండి. ఎందుకంటే ఇది పంపించాం కాబట్టి ప్లస్ అయిపోతుంది అనమాట. ఈ 2 మైనస్ చేసేయండి. 41 నుంచి 30 మైనస్ చేస్తే ఏమొస్తుంది మనకి, 11.25 వస్తుందండి. 11.25. ఈ 0.5 అటు పంపించారండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 11.25/0.5 అవుతుందండి. ఇప్పుడు ఇక్కడ మనము ఏం చేస్తామంటే 2 ఇంటూ 2 చేసామంటే సింపుల్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే 0.5 ఇంటూ 2 అంటే 1 అయిపోతుంది కదా. కాబట్టి 11.25 ఇంటూ 2 చేసినట్లయితే మనకి 22.5 వస్తుందండి. అంటే వేగం ఎంత అండి, 22.5 అండి. 22.5 ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉందండి, 2 దగ్గరలో ఉందండి. అంటే ఈ 2 ఆప్షన్స్ అయితే కాదు. ఇక్కడ మనకి ట్రైన్ యొక్క పొడవు చూసుకున్నట్లయితే 22 ఉందండి. ట్రైన్ యొక్క పొడవు చూసుకున్నట్లయితే 22.92 ఉందండి. ఇక్కడ మనకి డిస్టెన్స్ డి కావాలి కాబట్టి డిస్టెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు అండి, స్పీడ్ ఇంటూ టైం అని రాసుకోవచ్చు. స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ చూసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ ఇక్కడ మనకి 22.5 వచ్చిందండి. మరి 22.5 -6 చేయవలసి ఉంటుంది, ఎందుకంటే మనము ఈ రెండింటిని ఉపయోగించుకుంటాం కాబట్టి. ఈ రెండింటిని ఉపయోగించుకోవాలి కాబట్టి మనము ఎక్స్ -6 కాబట్టి 22 - 6 అంటే మనకి ఎంత వస్తుందంటే 16.5 వస్తుందండి. 16.5 ఇంటూ మరి ఇక్కడ దీన్ని మన మీటర్ పర్ సెకండ్ లో మార్చాలి కదా. 5/18 ఇంటూ టైం టీ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందండి, 5 అవుతుందండి. 5 సెకండ్స్. ఇదంతా కూడా మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వస్తుందండి. ఇక్కడ చూడండి 16.5 ఇంటూ 5/18 అనమాట. ఇక్కడ 18 తో దీనికి డివిజన్ చేయలేమండి చూడండి, ఎందుకంటే ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 లేదండి. అంటే ఖచ్చితంగా మనకి అప్రాక్సిమేషన్ వాల్యూ వస్తుంది. ఇక్కడ డైరెక్ట్ గా ఏ వాల్యూ ఇచ్చాడండి, కంప్లీట్ హోల్ నెంబర్ ఇచ్చాడు. ఇక్కడ అప్రాక్సిమేషన్ ఉంది కాబట్టి అప్రాక్సిమేషన్ కరెక్ట్ అవుతుంది అనమాట. సింపుల్ గా ఇలా పెట్టవచ్చు. 100% కరెక్ట్ అండి, ఇంకేం తిరిగిలేదు మీకు. కావంటే దీన్ని క్యాలిక్యులేటర్తో సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తే 22.92 వస్తుంది అనమాట. అందుకే నేను ఆప్షన్ 3 వెళ్ళమని చెప్తున్నాను అనమాట. ఓకే, ఇక్కడ మనము వేసేది ఇది ఈ 5/18 అనేది కొత్తగా మీకు కనిపించవచ్చు. చూడండి ఎస్ అనేది ఇక్కడ ఇది ఏం చేసామంటే ఎక్స్ -6 వేసుకున్నామండి. ఎక్స్ ఇక్కడ ఎంత వచ్చింది, 22.5 వచ్చింది. కాబట్టి ఈ రెండు ఒకే దిశలో వెళ్తున్నాయి అనే ఉద్దేశంతో మనం ఏం చేసామంటే మైనస్ చేసామండి. మరి టైం అనేది టీ సెకండ్స్ లో ఉంది కాబట్టి మనం ఇది మీటర్ పర్ సెకండ్ లో మార్చుకోవాలి కాబట్టి 5/18 తో మనం మల్టిప్లై చేసాం అనమాట. ఓకే, ఈ విధంగా చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుందండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 55. Question number 55. What is the speed of the train if it covers, if it overtakes two persons who are walking in the same direction at the rate of a meter per second and a plus 1 meter per second and passes them completely in b seconds and b plus 1 seconds respectively. ఒకే దిశలో నడుస్తున్న ఇద్దరు వ్యక్తులను ఏ మీటర్ పర్ సెకండ్ మరియు ఏ ప్లస్ 1 మీటర్ పర్ సెకండ్ వేగంతో వెళ్తున్నారు అనుకోండి. వారి అదే దిశలో వెళ్తున్న ఒక రైలు పూర్తిగా బి సెకండ్ లో మరియు బి ప్లస్ 1 సెకండ్ లో దాటితే రైలు వేగం ఎంత అడిగాడండి.
వేగం కనుక్కోవాలి కాబట్టి మనకు తెలిసిందే సింపుల్గా డి ఈజ్ ఈక్వల్ డి చేస్తే మనకు వేగం వచ్చేస్తుందండి. వేగం ఎస్ ఈజ్ ఈక్వల్ టు మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అని తీసుకోండి. ఇప్పుడు డి కావాలి కాబట్టి డి కావాలంటే ఏంటంటే డి ఈజ్ ఈక్వల్ టు మనకి ఎస్ ఇంటూ టీ. ఎస్ ఇంటూ టీ. మరి ఎస్ స్పీడ్ కావాలంటే మన ఈ రెండు కూడా సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. చూడండి ఈ రెండు సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి కాబట్టి మనకి స్పీడ్ ఏమైపోతుందండి, ఈ రెండు మీన్స్ ఏంటంటే ఇది మనకి ఏంటంటే స్పీడ్, ఇది టైం అనమాట. దాని ఇక్కడ మనకి ట్రైన్ కూడా వెళ్తుంది, అలాగే మొదటి వ్యక్తి కూడా ఒకే డైరెక్షన్ లో వెళ్తున్నాడు. ఒకే డైరెక్షన్ లో వెళ్తున్నాడు అంటే వేగాలు ఎక్కువ డిఫరెన్స్ చేయాలి. ఇక్కడ వేగం ఎంత అండి, ఎక్స్ అండి. ఇక్కడ వేగం ఎంత అండి, ఏ అండి. కాబట్టి ఎక్స్ మైనస్ ఏ, ఎందుకంటే ట్రైన్ వేగం ఎక్కువ కాబట్టి ఎక్స్ ముందు తీసుకున్నాం అనమాట. ఇంటూ ఎన్ని సెకండ్లో పూర్తి చేస్తారంటే బి సెకండ్లో కాబట్టి ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ బి బై మనం ఏం చేయాలి 3600 వేయాలి. కానీ 3600 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి వెయ్యి కూడా ప్రాబ్లం లేదనమాట. ఎక్కడ చూసుకున్నట్లయితే ఎక్స్ మైనస్ ఏ ప్లస్ 1 అండి, ఎందుకంటే ఇక్కడ వేగం ఏ ప్లస్ 1 ఇచ్చారు కాబట్టి ఇంటూ బి ప్లస్ 1 అనమాట. ఇప్పుడు ఇవన్నీ మల్టిప్లై చేసండి. బి ఇంటూ ఎక్స్ ఏమవుతుందండి, బిఎక్స్ అవుతుందండి. ఏ ఇంటూ బి ఏమవుతుందండి, ఏబి అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఎక్స్ ఏమవుతుందండి, బిఎక్స్ అవుతుందండి. మైనస్ ఏ ఇంటూ -1 ఇంటూ ఏ మైనస్ ఏ, మైనస్ ఏ ఇంటూ బి ఏమవుతుందండి, మైనస్ బి అవుతుందండి. నెక్స్ట్ -1 ఇంటూ బి ఏమవుతుందండి, సారీ మైనస్ ఏబి, ఇది మైనస్ బి అవుతుందండి. మైనస్ ఏబి. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ 1తో మల్టిప్లై చేయాలి కాబట్టి సేమ్ యాజ్ టు వచ్చేస్తుంది. ఎక్స్ మైనస్ ఏ మైనస్ 1 అవుతుందండి. కాబట్టి దీంతో మల్టిప్లై చేయండి ఇలా వస్తుంది. ఈ బిఎక్స్ క్యాన్సిల్ అయిపోతుందండి. ఏబి క్యాన్సిల్ అయిపోతుందండి. ఏం మిగిలిందండి మనకి, ఈ ఎక్స్ ఇక్కడ ఉంచండి, మిగిలిన ఈ ఏ అటు పంపించండి, బి కూడా అటు పంపించండి, అన్ని కూడా అటు పంపించండి. అప్పుడు ఏమవుతుందండి, మైనస్ ఏ కాస్త ప్లస్ ఏ అయిపోతుంది, మైనస్ బి కాస్త ప్లస్ బి అయిపోతుంది. నెక్స్ట్ ప్లస్ -1 కాస్త +1 అయిపోతుందండి. అంటే ఏమైందండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ 1 అవుతుందండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ 1 అవుతుందండి. ఏ ప్లస్ బి ప్లస్ 1 మీటర్ పర్ సెకండ్ అంటే సి ఈజ్ ఈక్వల్ టు కరెక్ట్ ఆన్సర్. మనకి ఏమడిగాడు, అదే కదా అడిగాడు. మనం ఎస్ అంటే ఏమనుకోమండి, స్పీడ్ అనుకున్నాం. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఏ ప్లస్ బి ప్లస్ 1 కిలోమీటర్ పర్ అవర్, మీటర్ పర్ సెకండ్ అండి. ఇక్కడ మనకి మీటర్ పర్ సెకండ్ లో ఇచ్చారు, ఇక్కడ కూడా మనకి ఏమొస్తుందండి, మీటర్ పర్ సెకండ్ లో వస్తుందండి. ఇక్కడ ఎంత ముందు చూడండి, నేను ఇక్కడ బై 3600 వేయాలని చెప్పాను కదండి. వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది మీటర్ పర్ సెకండ్ లో ఉంది కాబట్టి. ఓకేనా, మనం ఇక్కడ వేయలేదు, ప్రాబ్లం లేదు, వేయాల్సిన అవసరం లేకపోలేదు. ఇక్కడ మన కిలోమీటర్ పర్ అవర్ లో ఉందనుకోండి, అప్పుడు మాత్రం మనం వేయాలి. Question number 56. Two trains, each 100 meters long, moving in opposite direction, cross each other in 8 seconds. If one is moving twice as fast the other, then the speed of the faster train is అని ఇచ్చాడండి. రెండు రైళ్లు ఒక్కొక్కటి 100 మీటర్ల పొడవు మరియు వ్యతిరేక దిశలో కదులుతూ 8 సెకండ్లో ఒకదానికొకటి దాటుతాయండి. ఒక రైలు వేగము రెండో రైలు వేగానికి 2 రెట్లు అయితే వేగవంతమైన రైలు వేగం ఎంత అని అడుగుతున్నాడు. వేగవంతమైన రైలు వేగం ఎంత. ఇక్కడ చూడండి, రెండు రైళ్లు ఒక్కొక్కటి 100 మీటర్ల పొడవు వ్యతిరేక దిశలో కదులుతున్నాయి. 8 సెకండ్లలో ఒకదానికొకటి దాటుతాయండి. ఇక్కడ మనకి చూడండి వాటి యొక్క వేగాలు రెండో రైలు వేగం కంటే, అంటే ఒకదాని వేగం ఎక్స్ అయినట్లయితే రెండో దాని వేగం ఏమవుతుందంటే 2x అవుతుందండి. ఇప్పుడు మనకి ఈ వేగం కావాలనుకోండి, వేగం ఏమవుతుందండి, ఇక్కడ రెండు కూడా వ్యతిరేక దిశలో ఉన్నాయి కాబట్టి స్పీడ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, x ప్లస్ ఎక్స్ అవుతుందండి. అంటే x ప్లస్ 2x అంటే 3x అవుతుంది అనమాట. డిస్టెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే రెండు ఒకే పొడవు కాబట్టి ఒక్కటి 100 మీటర్లు ఉంది కాబట్టి 100 అండి, అంటే 200 మీటర్లు అవుతుందండి. నెక్స్ట్ టైం టీ ఈజ్ ఈక్వల్ టు మన సెకండ్లో చూసుకున్నట్లయితే 8 సెకండ్స్ ఇవ్వడం జరిగిందండి. 8 సెకండ్స్. ఇప్పుడు మనకి స్పీడ్ కావాలంటే డిస్టెన్స్ తెలుసు, టైం తెలుసు అండి. డిస్టెన్స్ తెలుసు, టైం తెలుసు, స్పీడ్ కావాలంటే ఏమవుతుంది, డిస్టెన్స్ బై టైం కాబట్టి డిస్టెన్స్ 200 అండి బై 8 అనమాట. 200 బై 8. మరి స్పీడ్ ఎస్ ఈజ్ ఈక్వల్ మనకి ఇక్కడ ఏమొచ్చిందండి, మనకి 3x ఉందండి. 3x ఈజ్ ఈక్వల్ టు ఈ 3x అనేది ఏంటంటే కిలోమీటర్ పర్ అవర్లో మనం తీసుకుందాం అనుకోండి. కిలోమీటర్ పర్ అవర్లో ఉందనుకోండి, అప్పుడు దీన్ని కూడా కిలోమీటర్ పర్ అవర్లో మార్చాలి కాబట్టి ఏమవుతుందండి 200 బై 8 ఇంటూ కిలోమీటర్ పర్ అవర్లో మార్చాలంటే ఏమవుతుందండి 18/5 అవుతుందండి. 18/5 అవుతుంది. 5తో క్యాన్సిల్ చేసినట్లయితే 5తో 5 4 20 అండి, 0 అండి. మళ్ళీ 8తో క్యాన్సిల్ చేసినట్లయితే 8 5 అండి. ఏమవుతుందంటే 5 ఇంటూ 18 అంటే మన 90 అవుతుందండి. అంటే 3x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 90 కిలోమీటర్ పర్ అవర్ అనమాట. కిలోమీటర్ పర్ అవర్. మనకు కావాల్సింది ఏంటంటే వేగవంతమైన రైలు యొక్క వేగం అండి. వేగవంతమైన రైలు వేగం ఇదే కదండి. వేగవంతమైన రైలు వేగం 2x కాబట్టి మరి 2x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 3x ఈజ్ ఈక్వల్ టు
90 అండి. కాబట్టి దాని ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 30 అవుతుందండి. మరి 2x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 2 ఇంటూ 30 కాబట్టి 60 అవుతుంది అనమాట. 60 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, అంటే బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, ఈ విధంగా మనం ఆన్సర్ పెట్టచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 57. A 150 meters long train crosses a milestone in 50 seconds, and a train of same length coming from the opposite direction in 12 seconds. The speed of the other train is అని ఇచ్చారండి. 150 మీటర్ల పొడవైన రైలు 15 సెకండ్లో ఒక మైల్ రాయిని దాటుతుంది, మరియు అదే పొడవు గల మరొక రైలు వ్యతిరేక దిశలో వస్తూ ఇక్కడ అదే రాయి కాదండి, ఆ రైలును 12 సెకండ్లో దాటుతుందండి. అయినా రెండవ రైలు వేగం ఎంత అని అడిగాడండి. రెండవ రైలు యొక్క వేగం ఎంత అంటే మొదటి రైలు యొక్క వేగం తీసుకోవడం ముందు మైలు రాయిని దాటిందంటే మనకేమవుతుందంటే డైరెక్ట్ గా దూరం అవుతుంది, కాలం వేసుకోవచ్చు. ఎందుకంటే ట్రైన్ పొడవు దాటితే సరిపోతుంది అనమాట. అంటే 150/15 అండి, అంటే ఏమవుతుందండి 10 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. 10 మీటర్ పర్ సెకండ్. మరి రెండు కూడా ఏమైందండి ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తున్నాయండి. రెండు కూడా చూడ అదే పొడవు గల మరొక రైలు వ్యతిరేక దిశలో వెళ్తుంది కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తున్నప్పుడు రెండు ట్రైన్లు ఒకే పొడవు కాబట్టి ఏమవుతుందండి 150 + 150 అవుతుందండి, అంటే 300. అదే పొడవు గల అంటే 300 మీటర్స్ అండి. ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళడానికి తీసుకున్న సమయం చూసుకున్నట్లయితే 12 సెకండ్లు అండి. మరి స్పీడ్ ఏమవుతుందండి, స్పీడ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 300/12 అవుతుంది అనమాట. 300/12. ఇక్కడ 12తో మల్టిప్లై చేసి అంటే చూడండి ఏమవుతుందండి, ఈ 4తో 3తో పోతుందండి, 3 4 అండి, 3తో 300 అనమాట. 4తో చూసుకున్నట్లయితే 4 1 425 అండి, అంటే 25 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. ఇప్పుడు మనకి స్పీడ్ అనేది దేనికి సమానం అంటే రెండు ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి రెండవ ట్రైన్ యొక్క స్పీడ్ ప్లస్ మొదటి ట్రైన్ యొక్క స్పీడ్ అవుతుందండి. ఈ స్పీడ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు రెండవ ట్రైన్ యొక్క స్పీడ్ ఎక్స్ అండి, మొదటి ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత అండి 10 అండి. 10 + x ఈజ్ ఈక్వల్ టు 25 అనమాట. మరి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 25 - 10 అవుతుందండి, ఈజ్ ఈక్వల్ టు 15. ఈ 15 ని మనము కిలోమీటర్ పర్ అవర్ లో మార్చాలంటే ఏం చేయాలంటే 18/5తో మల్టిప్లై చేయాలి. 5 1 5 3 కాబట్టి 3 × 18 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 54 కిలోమీటర్ పర్ అవర్ అవుతుందండి. కాబట్టి 54 కిలోమీటర్ పర్ అవర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అంటే. ఆప్షన్ చూసుకోవాలండి, ఆప్షన్స్ మనకి కిలోమీటర్ పర్ అవర్ లో ఉంది కాబట్టి ఇక్కడ మనకు అడగలేదు. ఇక్కడ రైలు వేగం కిలోమీటర్ పర్ అవర్ లో చెప్పండి అని అడగలేదు. కానీ ఆప్షన్స్ అన్ని కిలోమీటర్ పర్ అవర్ లో ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఏం చేస్తారంటే మొత్తం అన్ని దీని లాస్ట్ మనకు వచ్చే వేగాన్ని కిలోమీటర్ పర్ అవర్ లో మార్చండి. రెండుగా రైలు యొక్క వేగం అనమాట ఇది, రెండుగా రైలు యొక్క వేగం. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 58 అండి. A train moving at 15 meter per second takes 20 seconds to pass a cyclist moving in the same direction as that of train. How much time will the train need to pass the cyclist if the cyclist moves in the direction opposite to that of the train, and if the speed of the cyclist is 5 meter per second and the length of the cycle is 1 మీటర్ ఇచ్చాడండి. ఇక్కడ సైకిల్ యొక్క లెంత్ కూడా ఇవ్వడం జరిగిందండి, బాగా అబ్జర్వ్ చేయండి. 15 మీటర్ పర్ సెకండ్ వద్ద ప్రయాణించే రైలు అదే దిశలో వెళ్తున్న సైక్లిస్ట్ ను దాటడానికి 20 సెకండ్లు పడుతుందండి. సైక్లిస్ట్ యొక్క వేగం 5 మీటర్ పర్ సెకండ్ మరియు సైకిల్ యొక్క పొడవు చూసుకున్నట్టు 1 మీటర్ అండి. అయితే సైక్లిస్ట్ రైలుకు వ్యతిరేక దిశలో వెళ్తుంటే సైకిల్ ను రైలు దాటడానికి ఎంత సమయం పడుతుందని అడిగాడండి. అంటే ముందు రైలు యొక్క పొడవు కనుక్కోవాలి అనమాట. మనం రైలు యొక్క పొడవు కనుక ముందు మనకి స్పీడ్ చూడండి, స్పీడ్ ఈజ్ ఈక్వల్ ఎస్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, రెండు కూడా అదే దిశలో అన్నాడు కాబట్టి ఏమవుతుందంటే 15 - 5 అవుతుందండి, అంటే ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్ పర్ సెకండ్ అనమాట. రెండు కూడా మీటర్ పర్ సెకండ్లో ఇవ్వడం జరిగింది చూడండి, 10 మీటర్ పర్ సెకండ్ అండి. నెక్స్ట్ 15 ప్రయాణించే రైలు 20 సెకండ్లో దాటుతుందండి. టైం టీ ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడండి, 20 సెకండ్లు ఇచ్చాడండి. మరి డిస్టెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ డి మీన్స్ ఇక్కడ ఏంటంటే రైలు పొడవు ప్లస్ సైకిల్ పొడవు అవుతుంది అనమాట. ఎందుకంటే సైకిల్ పొడవు మనకు మెన్షన్ చేశారు కాబట్టి రైలు పొడవు ఎక్స్ అండి, సైకిల్ పొడవు 1 అండి, ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి డి ఈజ్ ఈక్వల్ మనం ఏం చెప్పుకుంటాం ఫార్ములా ఎస్ ఇంటూ టీ కాబట్టి ఎస్ అంటే ఇక్కడ ఎంత వచ్చిందంటే 10 అండి, టీ ఎంత అండి 20 అండి, అంటే 200 అవుతుంది అనమాట. దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 200 - 1 అవుతుంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 199 మీటర్స్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 199 మీటర్స్ అనమాట. అంటే ట్రైన్ యొక్క పొడవు అయితే వచ్చేసిందండి. మనకు కావాల్సింది ఏంటంటే రైలు వ్యతిరేక దిశలో వెళ్తుంటే రైలు మనకి ఇక్కడ ఈ పొడవు మనకు అవసరం లేదు ఇంకా, కానీ కనుక్కున్నాం ఇంకా. మరి రైలు వ్యతిరేక దిశలో వెళ్ళినట్లయితే డి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి ట్రైన్ యొక్క పొడవు ప్లస్ సైకిల్ యొక్క పొడవు, అంటే 200 మీటర్స్ అవుతుంది. మరి సైక్లిస్ట్ ను రైలు దాటడానికి ఎంత సమయం పడుతుంది అంటే ఇక్కడ మనకి సైకిల్ యొక్క వేగం తెలుసు, ట్రైన్ యొక్క వేగం తెలుసు అండి.
కాబట్టి అప్పుడు స్పీడ్ ఏమవుతుంది అంటే రెండు వ్యతిరేక దిశలు ఉన్నాయి కాబట్టి 10 + 20 అంటే 30 అవుతుందండి. సారీ 10 + 20 కాదు, 15 ప్లస్ ఇది 15 కదా, 15 + 5 అనమాట. ఇది 15 కాబట్టి 15 + 5 అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే 20 మీటర్/సెకండ్ అండి. ఇంతకుముందు సేమ్ డైరెక్షన్ ఇది. ఇది సేమ్ డైరెక్షన్ కాబట్టి మనం మైనస్ చేసామండి. ఇక్కడ ఏంటంటే ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి ప్లస్ చేసాం అనమాట. ఇప్పుడు డిస్టెన్స్ తెలిసి స్పీడ్ తెలుసండి. టైం కావాలి. టైం టీ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే డిస్టెన్స్ బై స్పీడ్ కాబట్టి డిస్టెన్స్ ఎంత అండి 200 అండి. స్పీడ్ ఎంత అండి 20 అండి. కాబట్టి ఏమవుతుందండి 20 1 20 10 కాబట్టి ఏమొస్తుందంటే 10 సెకండ్స్ వస్తుంది అనమాట. అంటే ఆ రైలు అనేది ఆ సైకిల్ ని దాటడానికి ఎంత టైం పడుతుంది అంటే 10 సెకండ్స్ మాత్రమే పడుతుందండి. 10 సెకండ్స్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఈ విధంగా చేసుకోవచ్చు. ఇందులో మనకి 2 సమ్స్ ఉన్నాయి, మీరు గమనించాలి. ఇక్కడ X+1 = 200 వచ్చింది, డైరెక్ట్ గా ఉపయోగించుకోవచ్చు. కానీ ఇక్కడ ఇండివిజువల్ చేయడం వల్ల ఏమైందంటే మీకు ట్రైన్ యొక్క పొడవు కనుక్కోవడం అర్థమైంది, అదొక సమ్ అనమాట. నెక్స్ట్ దాంతో పాటు ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళినప్పుడు ఎంత సమయం తీసుకుంటుంది, అదొక సమ్ అనమాట. 2 సమ్స్ మనకి ఇక్కడ నేర్చుకోవడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 59 అండి. ఏ మ్యాన్ స్టాండింగ్ ఆన్ ఏ ప్లాట్ఫామ్ ఫైండ్ దట్ ఏ ట్రైన్ టేక్స్ 3 seconds to pass him and another train of the same length moving in the opposite direction takes 4 seconds. The time taken by the train to pass each other will be measured. ఒక ప్లాట్ఫామ్ పై నిలబడి ఉన్న ఒక వ్యక్తి తనను దాటడానికి ఒక రైలు 3 సెకండ్ల సమయం తీసుకుంటుందండి. అదే సమయం పడుతుంది. మరియు అదే పొడవు గల మరొక రైలు వ్యతిరేక దిశలో తనను దాటడానికి 4 సెకండ్లు పడుతుందండి. అయితే రైలు ఒకదాన్ని ఒకటి దాటడానికి తీసుకునే సమయం ఎంత అని అడిగారండి. ఒక ప్లాట్ఫామ్ పై నిలబడి ఉన్న ఒక వ్యక్తి తనను దాటడానికి ఒక రైలు 3 సెకండ్లు పడుతుందండి. మరియు అదే పొడవు గల మరొక రైలు వ్యతిరేక దిశలో దాటడానికి 4 సెకండ్లు పడుతుంది. అయితే రైలు ఒకదాన్ని ఒకటి. అక్కడ చూడండి, ఓన్లీ టైం మాత్రం ఇచ్చాడండి. డిస్టెన్స్ కానీ వేగం కానీ ఏమి ఇవ్వలేదు అనమాట. అప్పుడు మీరు ఎలా చేయాలి, అసలు చేయగలమా చేయలేమా అంటే చాలా డౌట్ వస్తుంది అనమాట. అయితే ఇక్కడ మనకు కన్ఫర్మ్ గా చూసుకుంటే అదే పొడవనడు కాబట్టి మనకి రెండు ట్రైన్స్ యొక్క లెంత్ చూసుకున్నట్లయితే ఎల్ చూసుకున్నట్టు ఇక్కడ రాస్తాను చూడు పక్కన, ఎల్ చూసుకున్నట్లయితే రెండింటికి కూడా సమానం అండి. ఎక్స్ అనుకోవచ్చు. నెక్స్ట్ దాని యొక్క స్పీడ్లు చూడండి. స్పీడ్లు ఏమవుతుందండి, ఒకదాని దాటడానికి 3 సెకండ్లు పడుతుందంటే అదే పొడవుగల మరొక రైలు వ్యతిరేక దిశలో తనను దాటడానికి 4 సెకండ్లు పడుతున్నాడండి. అంటే మనకు చూసుకున్నట్లయితే స్పీడ్లు వేరే అని అర్థం అనమాట. స్పీడ్లు వేరే కాబట్టి మనం స్పీడ్లు అనేది మన YZ అని తీసుకుంటే మనకి ఎక్కువైపోతుంది. ఎందుకంటే వేరియబుల్స్ ఎక్కువైపోతున్నాయి కాబట్టి స్పీడ్లు తీసుకోవద్దండి. టైం టీజీ కూడా తీసుకున్నట్లయితే మొదటి ట్రైన్కి ఎంత అంటే 3 సెకండ్లు పడుతుంది, తర్వాత ట్రైన్ 4 సెకండ్లు పడుతుందండి. ఇప్పుడు మనకి డిస్టెన్స్ తెలుసండి. డిస్టెన్స్ ఏమవుతుందండి, ఇదే కదా. అప్పుడు ఒక వ్యక్తిని దాటడానికి, ఒక వ్యక్తిని అన్నాడు కదా, ఒక వ్యక్తిని దాటడానికి ఆ ట్రైన్ యొక్క పొడవును దాటితే సరిపోతుంది. స్పీడ్ ఏమవుతుందండి, ఇది X/3 అవుతుందండి. ఎందుకంటే డిస్టెన్స్ బై స్పీడ్ కాబట్టి. ఇక్కడ రెండో ట్రైన్ చూసుకున్నట్లయితే ట్రైన్ 1 అండి, ఇది ట్రైన్ 2 అనమాట. ట్రైన్ 2 చూసుకున్నట్లయితే ఏమవుతుందండి, X/4 అవుతుందండి. అంటే వేగము తెలుసు, టైము తెలుసు, మరియు ఎల్ కూడా తెలిసింది అనమాట. అర్థం అంటే మనకి ఎక్స్ వేరియబుల్ లో ఉంది, అన్ని కూడా ఏమున్నాయి, ఒక ఎక్సే ఉంది. ఇక్కడ ప్రాబ్లం ఏం లేదనమాట. ఇప్పుడు దీన్ని ఉపయోగించి మనం చేద్దామండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టైం టీజీ కూడా మనకు తెలుసు కాబట్టి అలా ఏం చేయొచ్చు. ఈ రెండు ఏమన్నాడంటే రెండు రైళ్ళు ఒకదాన్ని ఒకటి దాటడానికి తీసుకునే సమయం అండి. ఒకదాన్ని ఒకటి దాటడానికి ఎలా అండి, ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడు, సేమ్ లెంత్ మూవింగ్ ద ఆపోజిట్ డైరెక్షన్ టేక్స్ 4 seconds. ఆపోజిట్ డైరెక్షన్ లో మనకు క్రాస్ అవ్వడానికి కావాలి కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్ లో మనకి ఏమవుతుందండి, స్పీడ్ అనేది 2 ప్లస్ ఇవ్వాల్సి ఉంటుందండి. కాబట్టి ఏమవుతుందండి, X/3 ప్లస్ X/4 అండి. అంటే ఈ రెండు ప్లస్ చేసాం అనుకోండి, రెండింటికి ఎల్సిఎం ఏమవుతుందండి 12 అవుతుందండి. ఈ 4 ఎక్కడికి వెళ్ళిపోతుందంటే 4x + 3x అనమాట. అంటే మనకి ఏమొస్తుందండి 7x/12 వస్తుందండి. ఇది స్పీడ్ అనమాట. ఇది మనము మీటర్/సెకండ్ లోనే తీసుకోండి. ఎందుకంటే మనం ఇది ఎక్స్ మీటర్స్ అనుకుందాం, ఇది కూడా మీటర్స్ అనుకుందాం. ఎందుకంటే సెకండ్ లో ఉంది కదా, మీటర్/సెకండ్ బాగానే ఉందండి. ఇప్పుడు స్పీడ్ తెలిసిందండి, డిస్టెన్స్ కూడా తెలుస్తుంది అండి. డిస్టెన్స్ ఎంత అండి, X మీటర్స్ ప్లస్ X మీటర్స్ అంటే 2x మీటర్స్ అవుతుందండి. 2x మీటర్స్ అవుతుంది. ఇప్పుడు మనకి ఏం కావాలి, టైం కావాలి. వదిన కూడా క్రాస్ అవ్వడానికి టైం కావాలి. టైం t = d/s కాబట్టి d ఎంత అంటే 2x అండి. బై ఎస్ చూసుకున్నట్లయితే 7x/12 కాబట్టి ఇంటూ పెట్టేసి 12/7x అని తీసుకోండి. ఈ x క్యాన్సిల్ అయిపోతుందండి. అప్పుడు ఏమవుతుందండి, 2 12 ఎంత అండి 24 అనమాట. 24/7 అండి. 24/7 సెకండ్స్ అనమాట.
సెవెంత్ చూసుకున్నట్లయితే 7 3 21 అనేది 3 మిగులుతుంది. 3 and 3/7 సెకండ్స్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 3 and 3/7 చూడండి, ఆప్షన్ లో సి ఆప్షన్ ఉంది కాబట్టి సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ పెట్టవచ్చండి. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అనేది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అది ఏ డైరెక్షన్ ఉందో ఆ డైరెక్షన్ బట్టి మనం చేస్తాం. ఇది ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్ కూడా మనం ఏం చేసామంటే స్పీడ్లు అనేవి ప్లస్ చేయడం జరిగింది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 60 చూడండి. ఏ ట్రైన్ ట్రావెలింగ్ ఎట్ 48 km/h completely crosses another train having half its length and traveling in opposite direction at 42 km/h in 12 seconds. It also passes a railway platform in 45 seconds. The length of the platform is అని ఇచ్చాడండి. 48 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రైలు మరియు సగం పొడవు గల మరొక రైలును 42 km/h వేగంతో వ్యతిరేక దిశలో 12 సెకండ్లు దాటింది. ఇది 45 సెకండ్లో రైల్వే ప్లాట్ఫామ్ ను కూడా దాటింది. అయినా ప్లాట్ఫామ్ యొక్క పొడవు ఎంత అని అడుగుతున్నాడండి. ఇక్కడ మనకి రైలు యొక్క పొడవు తెలిసింది అనుకోండి, ప్లాట్ఫామ్ పొడవు తెలుస్తుందండి. లేకపోతే తెలియదు, కష్టం. కాబట్టి ముందు రైలు యొక్క పొడవు కావాలంటే ఫస్ట్ కండిషన్ ఉపయోగించుకోండి. మొదటి రైలు ఎంత అండి, 48 km/h వేగంతో వెళ్తుంది. రెండో రైలు అనేది 42 km/h వేగంతో వెళ్తుందండి. అవి వ్యతిరేక దిశలో ఉన్నాయండి. అప్పుడు మనకి స్పీడ్ ఏమవుతుందండి, ఎస్ ఈజ్ ఈక్వల్ వ్యతిరేక దిశలు ఉన్నాయి కాబట్టి 48 + 42 అవుతుందండి, ఈజ్ ఈక్వల్ టు 90. దీన్ని మనము దేనిలో మార్చుకోవాలండి, మీటర్ పర్ సెకండ్ లో మార్చుకోవాలి. కాబట్టి 5/18 మనం మల్టిప్లై చేసినట్లయితే 18 1 5 అండి. 5 5 ఎంత అవుతుందండి, 25 అవుతుందండి. 25 మీటర్ పర్ సెకండ్. ఇక్కడ టైం చూడండి, టైం టీ ఈజ్ ఈక్వల్ ఎంత అండి, 12 సెకండ్స్ అండి. మరి అప్పుడు ఏమో డిస్టెన్స్ ఏమవుతుంది, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కాబట్టి స్పీడ్ ఇక్కడ ఎంత అండి, 20/1 మీటర్, టైం 12 అండి. ఏమవుతుంది చూడండి, ఇక్కడ దీనికి 4 ఇచ్చారు అనుకోండి, 100 అయిపోతుంది. 4 3 12 సరే 100 into 3 కాబట్టి 300 అవుతుందండి, అంటే 300 మీటర్స్ అనమాట. ఈ డిస్టెన్స్ ఏమవుతుందంటే ట్రైన్ యొక్క లెంత్ అవుతుందండి, అంటే మొదటి ట్రైన్ యొక్క పొడవు అనమాట. ఇది మొదటి ట్రైన్ యొక్క పొడవు అండి. ఇది మొదటి ట్రైన్ యొక్క కాదు, రెండు ట్రైన్ యొక్క పొడవులు ఇది. సారీ, ఎందుకంటే మనకి ఆపోజిట్ డైరెక్షన్ లో మనం వెళ్తాయి కదండి, రెండు డైరెక్షన్ ట్రైన్ యొక్క పొడవులు. మరి ఇక్కడ ఏమన్నాడు చూడండి, రైలు సగం పొడవు గల మరొక రైలు అన్నాడు. అంటే ఒక రైలు యొక్క పొడవు ఎక్స్ అయితే మరొక రైలు యొక్క పొడవు ఏమవుతుంది, x/2 అవుతుంది అనమాట. ఈజ్ ఈక్వల్ టు 300 అని అర్థం. మరి దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే దీని నుండి మనకి ఏమవుతుంది అర్థమవుతుందండి, x ఈజ్ ఈక్వల్ టు 200 అని అర్థమవుతుందండి. ఎందుకంటే 200 ప్లస్ హాఫ్ అంటే 100, 300 సరిపోతుంది కాబట్టి. అంటే ట్రైన్ యొక్క లెంత్ మనకి 200 అని అర్థమైందండి. ఇప్పుడు ఇందులో మనకి సెకండ్ సమ్ ఇచ్చారు కాబట్టి అందులో చూడండి, అప్పుడు మనకి L ఈజ్ ఈక్వల్ టు RD ఏదైనా ప్రాబ్లం లేదు. ట్రైన్ యొక్క లెంత్ ఏమవుతుందండి, 200 అవుతుందండి, 200 మీటర్స్. నెక్స్ట్ అది ప్లాట్ఫామ్ యొక్క లెంత్ అనేది మనం బి అని తీసుకుందాము. ప్లాట్ఫామ్ లెంత్ ని 45 సెకండ్లు దాటుతుందండి, అంటే టైం టీ ఈజ్ ఈక్వల్ టు 45 సెకండ్స్. అయితే మనకి ఏం కావాలంటే ప్లాట్ఫామ్ యొక్క పొడవు కావాలి. మరి ఇక్కడ దాని యొక్క స్పీడ్ ఎంత అండి, 48 km/h. స్పీడ్ అనేది ఎస్ ఈజ్ ఈక్వల్ టు 48 km/h కాబట్టి దీన్ని మనం మీటర్ పర్ సెకండ్ లో మార్చడం కోసము 5/18 మనం మల్టిప్లై చేస్తున్నాం అండి. చేసేయండి. ఇప్పుడు 6 తో చూసుకున్నట్టు 6 3 అండి, 6 తో 6 8 అండి. నెక్స్ట్ 8 5 40 కాబట్టి 40/3 వస్తుంది అనమాట. ఇక్కడ స్పీడ్ 40/3 అండి. ఇప్పుడు మన లెంత్ డిస్టెన్స్ డి ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి, 200 ప్లస్ బి అవుతుందండి. డిస్టెన్స్ డి ఈజ్ ఈక్వల్. మరి ఫార్ములా ప్రకారం చూసుకుంటే ఎస్ ఇంటూ టీ కాబట్టి ఎస్ ఎంత అండి, 40/3 ఇంటూ టైం టీ ఈజ్ ఈక్వల్ ఎంత అండి, 45 సెకండ్స్. 3 1 3 15 కాబట్టి 15 4 ఎంత అండి, 600 అవుతుందండి. 60 కాబట్టి 600 అవుతుంది. మరి బి ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి, 600 మైనస్ 200 అంటే 400 అవుతుందండి. బి అంటే ఇక్కడ ఏంటంటే వంతెన యొక్క పొడవు లేదా ప్లాట్ఫామ్ యొక్క పొడవు కాబట్టి 400 ఈస్ కరెక్ట్ ఆన్సర్. అంటే ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు. ఇప్పటి వరకు మనం ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్ సంబంధించి 60 క్వశ్చన్స్ చేసామండి. రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.